అందరికీ నమస్కారం. మీకు అందరికి కూడా నేను నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడిని. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా చిన్ననాటి నుంచి వెంకటగిరిలో మొట్టమొదట గుడికి పోవటం ప్రారంభించినటువంటి గుడి ఏదైతే ఉందో రామలింగేశ్వర స్వామి గుడి. నేను ప్రతిరోజు శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి దగ్గరికి నేను వెళ్ళి ఉదయంతో వెళ్ళటం జరుగుతుంది. మేము చిన్ననాటి అప్పుడైతే ప్రతి సోమవారం రోజు స్వామికి పెద్దలు భజనలు చేసి చాలా అద్భుతంగా పాటలు పాడేవారు. మేము అక్కడ ఒక 2 hours ఎంజాయ్ చేసేవాళ్ళం, ఆస్వాదించేవాళ్ళం. ఆ స్వామి యొక్క కీర్తనలు, పెద్దలు భజనలు అద్భుతంగా చేసేవారు. కానీ చాలా రోజుల నుంచి ఈ విషయం మీద స్పందించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, అది దేవాదాయ శాఖకు కేటాయించారు. ఆ దేవాదాయ శాఖ కేటాయించిన తరువాత ఆ గుడి పూర్తిగా మూలన పడిపోయే వ్యవహారం జరుగుతుంది. ఎందుకని అంటున్నానంటే, కరోనా నుంచి అక్కడ ఎటువంటి భజనలు కానీ ఏమీ చేయట్లేదు. ఎవరన్నా పాడటానికి వస్తే అక్కడ మైకులు కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఇవో అక్కడ ఎవరిని కూడా పెద్దల్ని, వెంకటగిరి పుర ప్రజల్లో ఉన్నటువంటి పెద్దలు, పాటలు పాడేవాళ్ళు, భజన కీర్తనలు పాడేవాళ్ళు ఎవరిని రానియకుండా అక్కడ అడ్డుపడటం జరుగుతుంది. సరే, అక్కడ వరకు బాగానే ఉంది. బయట వాళ్ళని మీరు రానివ్వట్లేదు, భక్తుల్ని, పాడేవారిని. సరే, టీటీడీ బోర్డు వారి ద్వారా, అన్నమయ్య ప్రాజెక్టు వారి ద్వారా ప్రతి మంగళవారం, సోమవారం రోజు ఆ గుడిలో కీర్తనలు ప్రోగ్రాం జరుగుతుంది. కానీ లక్షల రూపాయలు దండుకునే ఆదాయాలు వచ్చే గుడుల్ని కనీసం ఒక మంచి మైక్ సెట్ కూడా వాళ్ళకి అరేంజ్ చేయకపోగా అక్కడే వాళ్ళు ఒక ఘోరాత్మకంగా కూర్చొని ఇంకా మైక్ పెడతారు, మనం పాడదాము అని చెప్పి అనుకుంటారు. కానీ వీళ్ళు ఎక్కడ మైక్ సెట్ అరేంజ్ చేయడం కానీ, ఒక మంచి సౌండ్ సిస్టాన్ని అరేంజ్ చేసి వాళ్ళు పాడే పాటల్ని 10 మందికి ఆ 4 దిక్కుల వినిపించే విధంగా స్వామివారిని స్మరించుకునేది వినాలని చెప్పి ఎంతోమంది ఆకాంక్షించారు. దాని మీద నన్ను మాట్లాడమంటం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, దేవాదాయ శాఖ మినిస్టర్ గారికి, వెంకటగిరి ఈఓ గారికి, కమిషనర్ గారికి, అదే ఉప కమిషనర్ గారికి వెంకటగిరి ప్రజల తరఫున ఒకే ఒక విన్నపం. ఏమిటి ఆ విన్నపం అంటే, దయవుంచి ప్రజల యొక్క భక్తి భావాలని మీరు కించపరచొద్దని చెప్పి తెలియజేస్తూ, మీకు వచ్చే గుడిలో వచ్చే ఆదాయాన్ని అవన్నీ కూడా ఆ గుడికి ఖర్చు పెట్టాలని, అదేవిధంగా రామలింగేశ్వర స్వామి గుడిలో మీరు మంచి మైక్ సెట్ని అదేవిధంగా అరేంజ్ చేయాలని చెప్పి భక్తుల తరఫున నేను కోరుకుంటున్నాను. జై హింద్.